హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ మినీ బ్లాగ్ స్పెషల్ తమ్నైల్లో చూపిస్తున్నట్టు మా అమ్మ చేతి కాకరకాయ పచ్చడి. కాకరకాయ స్కిన్ మొత్తము క్లీన్ చేసేసి పెట్టుకోవాలి పీలర్ తోటి. ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా, అలా మేము ఆల్మోస్ట్ 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాము పచ్చడి కోసం. స్కిన్ అంతా పీల్ చేసేసాక ఒకసారి వాటర్తో క్లీన్ చేయాలి కాకరకాయలని. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు 1 సర్వింగ్లో పెట్టుకునే కాకరకాయ పచ్చడి మీ రైస్ మొత్తానికి సరిపోతుంది, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ అమ్మ చూపిస్తున్నట్టు రఫ్ చాపింగ్ చేసేసుకోవడమే. ఎలాగో వీటిని మనం మిక్సీకి వేస్తాము, సో అంత ఫైన్ చాపింగ్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను వరుణ అమ్మ చేతి కాకరకాయ పచ్చడి అండ్ కాకరకాయ కర్రీకి ఫ్యాన్స్. ఇంకా ఇలా రఫ్ చాపింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలని మిక్సీలో వేసేయడమే. అండ్ కాకరకాయలు స్మూత్ పేస్ట్లా పట్టకూడదు, జస్ట్ పొడి పొడిగా సరిపోతుంది. నేను ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తా చూడండి. ఇంకా అమ్మ చూపిస్తున్నట్టు పొడి పొడిగానే పట్టుకోవాలి, స్మూత్ పేస్ట్లా పట్టకూడదు. అప్పుడు మనకు పచ్చడి చేయడానికి అసలు రాదు. పట్టి పెట్టుకున్న కాకరకాయనంతా ఒక ఫ్రెష్ క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఆ క్లాత్నంతా ఒకే దగ్గరికి ఫోల్డ్ చేసి కాకరకాయ మొత్తం టైట్గా అయ్యేలా ఫోల్డ్ చేసేయడమే. ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా అలా. ఇప్పుడు దాన్ని ప్రెస్ చేస్తే ఆ కాకరకాయలో ఉన్న చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది. హ్యాండ్స్తో టైట్గా ప్రెస్ చేయడమే. మోస్ట్ ఆఫ్ ది చేదు అట్లా ప్రెస్ చేయడం వల్లనే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అమ్మ ప్లెయిన్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ క్లాత్ని డిప్ చేసేసింది. దాని త్రూ ఇంకొంచెం చేదు ఉంటే వెళ్ళిపోతుంది. కాకరకాయ అంటేనే చేదు కదా, మనం ఎందుకు కంప్లీట్గా చేదు మొత్తం తీసేయాలి అనుకున్న వాళ్ళు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ స్టేజ్లోనే మీరు ఆపేసి డైరెక్ట్ పచ్చడికి వేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు చేదు బేర్ చేయగలరు అనుకుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, చేదు మొత్తం తీసేసాక ఇలా పొడి పొడిగా అయిపోతుంది కాకరకాయ అంతా. ఇంకా నెక్స్ట్ మనం పచ్చడి స్టార్ట్ చేసేసుకోవచ్చు. దానికోసము మీ స్పైస్ లెవెల్కి సరిపడా మిరపకాయలు అండ్ ఆనియన్ ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు ఇన్ కేస్ పచ్చిమిర్చి నమలగలరు అనుకుంటే ఇక్కడ అమ్మ చూపిస్తున్నట్టు సన్నగా చాప్ చేసుకోండి. కానీ ఇక్కడ అమ్మ మాకు మిక్సీకి వేసేస్తుంది, పిల్లలు కూడా తింటారని చెప్పేసి. ఆనియన్, పచ్చిమిర్చి పొడి పొడిగా మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ మిక్సీ అయిపోగానే గార్లిక్ని పీల్ చేసుకొని పచ్చడి కోసం రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా బాండీ పెట్టేసి మీకు సరిపడా ఆయిల్ని వేసి ఆ ఆయిల్ని బాగా హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి 4 వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఉంచాలి. ఈ పోపు దినుసులు బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇందాక మీరు మిక్సీ పట్టుకున్న పచ్చడిలో కనుక మీకు స్పైస్ తక్కువ అనిపిస్తే ఎండుమిరపకాయలు కొన్ని ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మ 2 to 3 ఎండుమిరపకాయలు యాడ్ చేస్తుంది. ఇంక ఇవన్నీ మంచిగా ఫ్రై చేయాలి. తాలింపు గోల్డెన్ ఫ్రై అవ్వగానే మనం రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ ఉంది కదా, అది ఆయిల్లోకి యాడ్ చేయాలి. మీ డైలీ లైఫ్లోకి గార్లిక్ని ఎంత వీలైతే అంత యాడ్ చేసుకోండి. లేడీస్కి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంక ఈ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేయాలి. ఇంక ఇది కంప్లీట్గా ఆయిల్లో కంబైండ్ అయ్యేలా కలిపేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేయాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇవి 2 వేసి కంబైన్ చేయాలి. ఆనియన్లో నుండి మాయిశ్చర్ రిలీజ్ అయ్యి అది గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. మీరు స్టీల్ గిన్నెలలో ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నప్పుడు మధ్య మధ్యలో కంబైన్ చేస్తూ ఉండండి. ఎంత బేస్ ఎక్కువ ఉన్న స్టీల్ గిన్నె అయినా సరే కొంచెం అడుగంటుతుంటుంది కదా. ఇంకా ఇంతే, ఆనియన్ ఫ్రై అయిపోగానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కాకరకాయ పొడి ఏదైతే ఉందో అది బాండీలోకి యాడ్ చేసేసి కంబైన్ చేసేయడమే. ఇంక ఇది మంచిగా డీప్గా ఫ్రై అవ్వాలి. ఇన్ కేస్ మీరు మీ పిల్లలకి కాకరకాయ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఇది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ గొంతుకు కూడా అడ్డం పడకుండా ఉంటుంది, ఈజీగా తినగలుగుతారు. అండ్ స్పైస్ లెవెల్, సాల్ట్ లెవెల్ అనేది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆయిల్ అవాయిడ్ చేయాలి పిల్లలకి అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా మీరు గీతో కూడా ట్రై చేయొచ్చు, ఇట్లే రోస్ట్ చేయొచ్చు. అమ్మ టేస్ట్ చెక్ చేసి ఇందులో కొంచెం స్పైస్ తగ్గినట్టు అనిపించి ఒక 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసింది ఇందులో. ఎందుకంటే మేము యూజ్ చేసిన మిర్చి అనేది స్పైస్ తక్కువే ఉన్నాయి. మీరు మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని. యాజ్ యూజువల్గా టేస్ట్ ఎంత బాగా కుదిరింది అంటే గీ వేసి పెడితే నైనిక కూడా ఎంజాయ్ చేసింది పచ్చడిని. అండ్ ఇంకా ఇంతే, పచ్చడి ఫ్రై అయిపోయింది. తినే వరకు ఆగలేక అప్పుడే మేము టేస్ట్ కూడా చూసేసినాము, నేను వర్ణ. చాలా అంటే చాలా యమ్మీగా కుదిరింది. Thank you so much for watching this mini vlog. Please subscribe the channel and like the content. If you like the content, share with your friends and family members.